మార్గశీర్ష శుక్లత్రయోదశ్యాం హనుమద్వ్రతం కార్యం. మార్గశీర్షే సితే పక్షే త్రయోదశ్యాం జయప్రదే అభిజిన్నికటే కాలే హనుమద్వ్రతమాచరేత్. మార్గశిరశుద్ధ త్రయోదశి రోజున హనుమద్వ్రతమును ఆచరించవలసి ఉన్నది. హనుమ శ్రీరామ భక్తుడు. భక్తి సామ్రాజ్యంలో అతన్ని మించిన భక్తుడు ఇంకెవరిలో లేరనడంలో అతిశయోక్తి లేదు. మోక్ష సాధనకు గల నవవిధ భక్తి మార్గములలో దాసభక్తికి ఆంజనేయుడు ప్రత్యక్ష నిదర్శనం. రాముడికి దాసుడిగా ఉంటూ దైవ సమానుడిగా పూజలు అందుకుంటున్న కీర్తి ఒక్క హనుమకే దక్కింది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమత్సకాంజలిం అని అంటారు. అంటే ఎక్కడైతే శ్రీరామనామం కీర్తించబడుతుందో అక్కడ ఆంజనేయుని దర్శనం లభిస్తుంది. ఎందుకంటే రామనామం వింటే చాలు ఆ ప్రాంతంలో చేతులు జోడించి దర్శనమిచ్చేంత భక్తి మన హనుమది. అట్టి భక్తి తత్పరుడైన ఆంజనేయుని ఆశ్రయించి పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని తరించడానికి సులభమైన మార్గం ఈ హనుమద్వ్రతం. కాన హనుమద్వ్రతం నాడు మనమంతా హనుమను ధ్యానించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. హనుమ సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా, హిందూ ధర్మం అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడిగా ఆంజనేయుడిని ప్రార్థిస్తారు, పూజిస్తారు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు ఇలా ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్వా దేవి జగన్మాత మహావీరేణ ధీమత. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం. హనుమంతుని ఆయన శక్తి రూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేస్తారు. 13 ముళ్ళతో తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు చేస్తే సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుందని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపాతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపా కలశను ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాసమహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి పాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివృత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని, వెంటనే ఫలితం ఇస్తుందని చెప్పాడు. అదే హనుమత్ వ్రతము. అదే శ్రీ హనుమత్ వ్రతమని, దుష్టగ్రహాలని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపదికి చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూచి వివరం అడిగాడు. ఆమెన్నీ వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గూర్చిన వ్రతమేం చేయడం ఏమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చేయించిన వ్రతమని చెప్పింది. అయినా అర్జునుని కోపం తగ్గలేదు. ఆమె చేతికి ఉన్న తోరాన్ని బలవంతంగా లాగి పారేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఈ అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు.
పూర్వం శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ తమ్ముడు లక్ష్మణులతో ఋష్యముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలతో తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాదేవతలు హనుమతో హనుమ, నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందమని, త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించారు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమైందే అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముడుల తోరాలను పూజించి కట్టుకోమన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులైన ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు కట్టుకుని భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. కాబట్టి హనుమద్వ్రతం చేయడం చాలా శుభకరం.